నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అదే టీ కాంగ్రెస్ రక్షణ సేన. అవును, మీరు విన్నది నిజమే. టీఆర్ఎస్ అంటే కవిత చెప్పిన మాట తెలంగాణ రక్షణ సేన అని. కానీ పరిస్థితులు, కవిత మాటలు వింటుంటే అది నిజమే అని ఎవరికైనా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా పార్టీ పెట్టినా లేదా రాజకీయాల్లో యాక్టివ్ అయినా నెక్స్ట్ పవర్లోకి రావడం కోసం అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కవితక్క మాత్రం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. అసలు కవిత వెనక ఉన్నదెవరు? ఎందుకు కవిత బీఆర్ఎస్ పైన మాత్రమే విరుచుకుపడుతున్నారు? ఈ రోజు ఈ స్టోరీలో ఆ సీక్రెట్ను బట్టబయలు చేద్దాం. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాల్లో కవిత పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు దీనికి కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు. అదే టీ కాంగ్రెస్ రక్షణ సేన. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విషయంలోనైనా డిఫెన్స్లో పడినా వెంటనే కవితక్క సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, అంటే పక్కా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆమె ప్రత్యక్షమవుతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కవిత తన టీ కాంగ్రెస్ రక్షణ సేన కార్యకర్తలను వెంటేసుకొని బీఆర్ఎస్ పై అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో మైలేజ్ సంపాదించాలన్నా, అధికారంలోకి రావాలన్నా రూలింగ్ పార్టీని ఎండగట్టాలి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ కవిత స్టైల్ కంప్లీట్ గా డిఫరెంట్. ఆమె ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఆమె ముందు ఎవరు మైక్ పెట్టినా కవిత తిట్టేది కేవలం బీఆర్ఎస్నే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాలను వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీని టార్గెట్ చేయడం వెనక ఉన్న మర్మం ఏంటని రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే కవిత వెరీ లాయల్ టు కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక సూపర్ సినిమాటిక్ టచ్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ కి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనట. మరి ఇందులో ఏకైక నటి అంటే మెయిన్ యాక్టర్ ఎవరయ్యా అంటే అది కవితక్కే అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ స్క్రిప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా కవిత పర్ఫెక్ట్ గా యాక్ట్ చేస్తూ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ డ్యామేజ్ జరగకుండా, ఇటు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగకుండా జాగ్రత్త పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఇప్పుడు ఆమెను కల్వకుంట్ల కవిత కాదు, కోవర్ట్ కవిత అంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సరే, ఇదంతా సోషల్ మీడియా టాక్ అనుకుంటే దీని వెనక ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బలహీనపరచాలనేది కాంగ్రెస్ వ్యూహం. అందులో భాగంగానే ప్రతిపక్ష ఓట్లను చీల్చడానికి కవితతో డీల్ చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కవితక్క నిజంగానే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నారా, లేక బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం ఏమైనా జరిగిందా అనే సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కవిత చేస్తున్న కామెంట్స్, ఆమె వ్యవహరిస్తున్న తీరు మాత్రం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదనేది ఇన్సైడ్ టాక్. నిన్నటి వరకు తెలంగాణ జాగృతి నేతగా గుర్తింపు తెచ్చుకున్న కవిత ఈ రోజు కాంగ్రెస్ సపోర్టర్ గా మారుతున్నారనే దానికి ఆమె మాటలే ఉదాహరణ అని సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరి రేవంత్ రెడ్డి స్క్రీన్ ప్లేలో కవిత పాత్ర ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగబోతోంది? నిజంగానే టీఆర్ఎస్ అంటే టీ కాంగ్రెస్ రక్షణ సేనగా మారిపోనుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.